ఎక్స్టెన్షన్ చెప్తా. నేను మనోడికి ఫోన్ చేసి వంశీ గారికి చెప్పా, అదిరిపోయింది గురు, అది గురు, బీప్ 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 వేసి చెప్పా. సార్ రాగానే ఒక ఇన్విజిలేటర్ లాగా సడన్గా ఒక రోజు వచ్చాడు. వచ్చి టక్పాలు కూర్చొని చూస్తున్నాడు. నేను చూస్తున్నా, మనోడిని గమనిస్తున్నా. ఏంటి పరిస్థితి, హై ఫీల్ అవుతాడా, కనెక్ట్ అవుతాడు, చూసి బయటికి వెళ్ళిపోయాడు గురు. నాకు కదా చెప్పాలి డైరెక్టర్గా, బాగుందో లేదో. వెళ్ళిపోయి బాలబాబు గారు ఫోన్ చేసేసాడు, బాబు మామూలు లేదు బాబు అని. ఊరిని గొడవ పడక ముందు నాకు చెప్పు బాబు, ఎక్స్పెరిమెంటల్ సీల్ చేసినప్పుడు ఫస్ట్ నాకు చెప్పాలి కదా అంటే. ఆయన ఎమోషన్ వచ్చేసి ఎప్పుడు ఆడియన్స్ ఎమోషన్ అండి. ఆయన ఆడియన్స్ ఎమోషన్ వచ్చేసి బేసిక్గా మన హీరో గారికి కనెక్ట్ అవుతాం. సో ఆయన ఎప్పుడు ఏంటంటే ఫస్ట్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ వచ్చేసి బాలబాబు గారు. సో ఎప్పుడైతే మనోడి సెన్సిబిలిటీస్ చాలా బాగుంటాయి, నేను పొగడతామని కాదు కానీ చాలా దగ్గరగా ఉంటాడు మనకి. నువ్వు కూడా వర్క్ చేసుకున్నావు కాబట్టి ఓ డౌట్ అడిగానే అంటే ఎక్కడో వాల్యుబుల్ పాయింట్ ఉంటుంది. లేదు తను అడిగిన డౌట్ని మనం కన్విన్స్ చేస్తే మళ్ళీ దాని గురించి మాట్లాడు, అవునా గురు, ఓకే గురు అని వెళ్ళిపోతాడు. సో తను ఎప్పుడైతే ఎంజాయ్ చేశాడో ఆ బ్లాస్ట్ ఆఫ్ ద థియేటర్ అనిపించింది. బాలకృష్ణ గారు వచ్చేసి అన్కండిషనల్ సపోర్ట్ అండ్ ఫ్రీడమ్ ఇచ్చేసారు మీకు. అన్కండిషనల్. అప్పుడు నాకు ఆ వర్జన్ చూపించినప్పటికీ హెడ్ కట్ సీన్ లేదు, షూట్ చేయలే మేము, అప్పుడు షూట్ చేయలే. సో ఆ హెడ్ కట్ సీను ఇది అన్ని కలిసిన తర్వాత తమన్ చూసాడు ఫస్ట్ నా అందరికంటే. అప్పుడు తమన్ చూసి ఇమీడియట్ గా ఫోన్ చేశాడు, గురు సమరసింహారెడ్డి కొట్టేసే బ్లాక్ అవుట్ ఉంది, చూసావు నేను చూడలేదు, ఇంకా చూపించలేదు. అసలు 6:3లో సీన్ సమరసింహారెడ్డి సీన్ లా ఉంటుంది, దానికంటే ఎక్కువ బెటర్ ఇది సమరసింహారెడ్డి రీల్ ఇది అని తమన్ కాయిన్ చేశాడు. అది నేను వెళ్ళి చూసిన తర్వాత అప్పుడు రిలీజ్ ముందు ఆ ట్వీట్ అని అలా అప్పుడు అలా సమరసింహారెడ్డి రిఫరెన్స్ అలా వచ్చింది దానికి బయటికి. ఫస్ట్ జాయిన్ చేసిన సీన్ తమన్ చూసాడు అప్పుడు. అండ్ శ్రద్ధ, యూ ప్లేడ్ ఎ వెరీ వెరీ వైటల్ రోల్ ఇన్ దిస్ ఫిల్మ్, వెరీ సటిల్. ఒక కలెక్టర్ క్యారెక్టర్ చేశారు. ఒక చిన్న ఏంటి అక్కడో నెగిటివ్ షేడ్ ఉందా అనిపించే ఒక చిన్న ఒక యాంగిల్ మీరు విట్నెస్ చేశారు. ఎలా అనిపించింది అంటే బాలకృష్ణ గారితో మీరు ఫస్ట్ టైం వర్క్ చేస్తున్నారు, సితారాతో రెండోసారి వర్క్ చేస్తున్నారు, ఏంటి హౌ ఇస్ ఇట్ వర్కింగ్ విత్ సార్ అండ్ బీయింగ్ పార్ట్ ఆఫ్ ది ఎమోషనల్ కంటెంట్? వర్కింగ్ విత్ సార్ was easy. He makes life easy for you. He makes life he makes it very easy for you as a co-actor, because he goes out of his way to make you feel comfortable. And you know how he's chatty. He doesn't like to stay quiet. He's not like in the zone or anything. Chala chill ga, like he'll just be talking about something. Hey, have you listened to this song? The Chusara movie, and some old movie he'll be talking about. I'm like, no sir, I haven't. You must watch it, Shraddha. Then he'll give me like why I should watch it. Like that's. బాస్ ఇంకో ఎందుకంటే ఆయన కూడా 6 షార్ట్ అండ్ 5 కూర్చుంటారు, ఈవిడ కూడా 4:30 కూర్చుంటారు. సో బాగా అట్లాంటి వాటిల్లో మొన్న ఇది ప్రెస్ మీట్ కూడా అంతే 4 అని చెప్పారని సీరియస్ గా 4 కూర్చుంది. అయ్యో మన స్టాండర్డ్ టైమింగ్స్ తెలియదు 4 అంటే 5. నేను ఇంకా 4 o'clock అంటే ఎప్పుడో దే విల్ స్టార్ట్ ఎగ్జాక్ట్లీ అట్ 4 అని ఆశలో ఆ హోప్ లో ఉన్నాను ఇండస్ట్రీలో. ఐ మీన్ ఐఎమ్ వెరీ basic, like I come on time, like yeah, I mean on the first day always nervous I think all actors have this first day starting trouble koncham, but even for directors we have the first day we're shooting the pre-climax portion. Okay, so chudandi, like I don't know what it is. I don't know why they had some personal problem with me or what, but they have scheduled first day of Shraddha shoot as the most important intense performance. Actually ade nijangane ayi undadu endukante జెర్సీ అప్పుడు కూడా ఫస్ట్ షెడ్యూల్ లో కరెక్ట్ మెయిన్ ప్రీ క్లైమాక్స్ ఎమోషన్ సీన్ ఉంది కదా, ఫ్లైట్ టికెట్ సీన్ అది ఫస్ట్ హౌస్ సీన్ తీసాం. మాది కూడా ఒక రాంగ్ ప్రతి ఒక్కసారి వీళ్ళు అందరూ నన్ను టెస్ట్ చేస్తారు. దిస్ ఇస్ లైక్ ఇఫ్ షీ కెన్ క్రాక్ ఇట్ ఆన్ ద ఫస్ట్ డే దెన్ ఇట్స్ గుడ్ చాయిస్ అని. మేబీ అది ఒక సెంటిమెంట్ అనుకుంటా, సిన్స్ జెర్సీ వర్క్ అవుట్ నౌ సీ ఇది కూడా పెద్ద బ్లాక్ బస్టర్ నెక్స్ట్ టైం ఐ విల్ బి వెరీ ప్రిపేర్డ్ ఫర్ మోస్ట్. మీరు అన్నారు కదా ప్రజ్ఞ బాలకృష్ణ గారికి కానీ నేను ఇవిడి గుడ్ లక్ చాను. yes, this is a fact. This can be written down on paper. సినిమాలో 2 సినిమాలు బ్లాక్ బస్టర్ నాకే. మీరు వచ్చేసి నందమూరి ఫ్యాన్ ఎందుకంటే మా అంటే వేరే హీరో లెవెల్ సినిమా చేయకూడదు. ఇదిగోండి చూడండి, నా క్వశ్చన్ సింపుల్ గా ఉంటుంది, మీ ఆన్సర్ చాలా కాంప్లికేటెడ్ గా ఉంటుంది అని అందరికీ తెలుసు. నేను సింపుల్ క్వశ్చన్ వేసాను, మొత్తం బ్యానరే వచ్చేసి పెద్దయిన మీద స్టార్ట్ అవుతుంది. అదే సరే ఓకే ఫైన్, మీకు బాలకృష్ణ గారితో సినిమా చేయాలని ఇప్పటి నుంచో ఉండింది. నా ఇది ఫైనల్ గా ఒక రియాలిటీకి వచ్చింది. దానికి నిజంగా మీరు ఇప్పుడు ఎలా ఫీల్ అవుతున్నారు? ఎందుకంటే వెనెవర్ మనం బాగా అభిమానించే వ్యక్తులతో మనం పనిచేసినప్పుడు మన ముందు మన పేరు నిలుపుకోవాలి, అట్ ద సేమ్ టైం వాళ్ళ దగ్గర మన పేరు పాడవకూడదు అని ఒక చిన్న భయం ఉంటుంది. ఫైనల్గా ఈ రోజు వచ్చేసి సక్సెస్ తర్వాత మీరు అసలు ఆ ప్రాసెస్ ఎలా ఎంజాయ్ చేశారు, ఈ రోజు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? ప్రాసెస్ శ్రద్ధ చెప్పినట్టు కొంచెం చాలా క్లినికల్గా రూల్స్ ప్రకారం అంతా ప్రాపర్గా జరిగింది. సో దాంట్లో ప్రాసెస్లో ఏమీ ఆదాయం లేదు. కానీ ఆమె ఎక్స్పీరియన్స్ దాని తర్వాత ఎలా అంటే మీకు నిన్న 12th ఎర్లీ మార్నింగ్
మీతో 4:30 మాట్లాడాం కదా, ఆ టైముల్లో వచ్చే ట్వీట్లు మెసేజ్లు ఫ్యాన్స్ దగ్గర నుంచి నాకు కానీ బాబీకి ఫోన్ చేసి, బాబీ కూడా 4:35కి యూఎస్ నుంచి కాల్స్ వచ్చిన తర్వాత బాబీ ఎక్సైట్మెంట్ గొంతులో ఫ్యాన్స్ స్పేస్లో నేను వింటాం కదా అనానమస్ వెళ్ళి స్పేస్లో ఫ్యాన్స్ ఏం మాట్లాడుతున్నారని కానీ ట్వీట్స్ చూస్తుంటే మనము మా హీరోతో మంచి సినిమా తీసి పెట్టామని కానీ లేకపోతే చాలా సాటిస్ఫై ఉన్నాం మేము ఫ్యాన్స్ చెప్తారు కదా మనకి, అది మనం పని చేసాం అని గ్యారంటీ మనకే అనిపిస్తుంది. ఎందుకంటే ఫ్యాన్ ఇప్పుడు జనరల్ ఆడియన్స్ ఖచ్చితంగా సినిమా నచ్చాలి. ఇప్పుడు సెకండ్ హాఫ్లో ఎమోషన్ కానీ, శ్రద్ధ పోర్షన్ కానీ, ప్రజ్ఞా జోష్పర్ పోర్షన్ కానీ ఇవన్నీ వచ్చినప్పుడు ఒక ఎమోషన్, అదే ఊర్వశి వచ్చినప్పుడు ఒక ఫన్, ఇవన్నీ మనం జనరల్ ఆడియన్స్ కోసం చేస్తాం. కానీ ఫ్యాన్ మూమెంట్స్ కోసం మనం సినిమా చేస్తాం కదా, కొన్ని బ్లాగ్స్ అవన్నీ కరెక్ట్గా వర్క్ అయినాయా లేదా, బాలకృష్ణ గారు అందంగా ఉన్నారా లేదా, ఇవన్నీ ఫ్యాన్స్ వాటిలో 100 వచ్చిందని గ్యారంటీ. ఎందుకంటే అంత ఫ్యాన్స్ రెస్పాండ్ అయ్యారు. అలా మీరు పేరు తీశారు కాబట్టి ఏంటండి వచ్చేసి పెద్ద వైరల్ అయిపోయింది అసలు. వచ్చిన క్వశ్చన్ మీరు వచ్చి దానికి వచ్చిన అదే అసలు ఆ రోజు ఆ మీడియా అయినా అసలు నాకు శేఖర్ అసలు అలాంటి ఒక పాట పెట్టాడు, పాట పంపించారు, బాగుందండి. షూటింగ్కి పిలిచారు, వెళ్ళాను నేను. అసలు ఆ రోజు అక్కడ షూటింగ్లో ఆ స్టెప్ వేస్తున్నారనే విషయం నేను అబ్జర్వ్ కూడా చేసేది, నాకు అబ్జర్వ్ చేసినట్లు ఏమో. ఎందుకంటే బాలకృష్ణ గారు ఉంటారు కదా, టైంపాస్ అలా మాట్లాడుతూ ఉంటాం కాబట్టి అసలు స్టెప్ గుర్తుకోలేదు. ఆ స్టెప్ని నేను డిజైన్ చేసినానంటే మాట్లాడారు, శేఖర్ మాస్టర్కి ఏం చేత కాదు కాబట్టి శేఖర్ మాస్టర్ పక్కన కూర్చోబెట్టి నేనే డిజైన్ చేశాను అనేది అడిగాడు ఆ మీడియా అతను ఆ రోజు నన్ను. ఇంకా నేను ఏం సమాధానం చెప్పను. మీరు ఆ పాటలో చేశారు, మీరు ఇంకా శేఖర్ మాస్టర్ ముగ్గురు కలిసి స్టెప్ వేశారు. కానీ ఆ విషయంలో నన్ను మోసం చేశారు. ఆ విషయం నాకు ఎప్పుడు నేను శేఖర్ని కూర్చోబెట్టి నేను ఉండేవాడిని అక్కడ స్టెప్లోనే ఏదో ఒకటి. ఇంత పెద్ద హిట్ ఇచ్చిన తర్వాత ఖచ్చితంగా ఈ కాంబినేషన్ మళ్ళీ రిపీట్ అవుతుంది ఖచ్చితంగా. అప్పుడైతే మాత్రం ముందే శేఖర్ మాస్టర్ గారు నేను చెప్తాను మాత్రం నెక్స్ట్ టైం వచ్చేసి మీరు కూడా ఏంటి చెప్తున్నా ఊరినే మీరు అలా వచ్చి వెళ్ళిపోతారు. ఓకే అలా ఏదో సినిమా ఓపెన్ బ్యానర్ నే పడగానే ముందు తొడగొట్టిద్దాం, అప్పుడు సినిమా స్టార్ట్ చేయాలి. లేదంతా కొంచెం సిగ్గు ఎక్కువ. నిజంగా ఈ రోజు మాస్ లో ఆ పాట నిజంగా వెళ్ళింది, బీభత్సంగా వెళ్ళింది. ఎందుకంటే వీడియో సాంగ్ రిలీజ్ ఎన్ని మిలియన్ చేసింది? 18 మిలియన్ దగ్గరలో. సో ఏదైతే పర్పస్ అయితే సర్వ్ అయింది చాలా. అండ్ అగైన్ నౌ కమింగ్ బ్యాక్ టు యూ, బాబీ డియోల్ సార్తో పనిచేశారు. బాబీ డియోల్ గారి పేరు నేను అనుకోలేదు, మేము 3-4 పేర్లు అనుకుని ఒకసారి నేను వంశీ గారు బాలబాబు గారి దగ్గరికి వెళ్ళాం. అన్ని పెద్ద పెద్ద పేర్లే. ఇక్కడ మాట్లాడుతున్నప్పుడు టక్మన్ ఆయన బాబీ డియోల్ కూడా బాగానే ఉంటాడు కదమ్మా అన్నారు. మేము ఇద్దరు మెల్లగా ఏదైనా కాంప్లికేట్ అయితే మేము ఇచ్చుకుంటుంటాం, టేబుల్ ఉంటుంది కాబట్టి ఆయనకి మాకు కనపడదు కాబట్టి. సో మేము ఇచ్చుకుంటే మేము ఇద్దరం ఒక పేరు ఫిక్స్ అయిపోయి ఇంకా అసలు ఆయన పెట్టాలి, ఆయన పెడుతున్నామని చెప్దామని వెళ్ళాం. జనరల్ గా బాలకృష్ణ గారు కాస్టింగ్ ఏది ఇట్లో ఆయన ఇంకోటి ఇన్వాల్వ్ అవ్వరు అని ఫిక్స్ అయిపోయి వెళ్ళాం వేరే పేరు చెప్దామని. కానీ ఆయన వెళ్ళేటప్పటికి ఇలా అనేటప్పుడు సడన్ గా మా ఇద్దరికి కూడా ఏం అర్థం కాలేదు. సార్ రిటర్న్ వచ్చి ఇంకా యానిమల్ రిలీజ్ అవ్వలేదు, 3-4 months బిఫోర్ యానిమల్ రిలీజ్ అవ్వాలి అప్పటికి. ఇంకా I got to spend more time with Bobby Deol. So I can say that I got an insight into his life. Valki kuda, I mean, he's a very practical kind of person. He said, "Naku ippudu second life dorikindi. This is my second innings," and you know, he spoke about his struggles. Ela oka cinema, oka animal nunchi, like the kind of like people had forgotten maybe about him, and then people sort of started saying, "Oh, Bobby is amazing," ani like so he's like, "I'm not taking this for granted." What I have now, a film like, you know, Daku Maharaj, you can tell that he really appreciated it, and it was nice. It was wonderful. A very calm person. I remember on the first day of shoot, I think he had crazy headache, migraine, vertigo problem, but he was still like working through the whole day. So you can tell, Valki Telugu Telidu, even then you can prompting aina kuda, he was trying to perfect it, and like you can see it in the film now. It looks perfect. So he wanted to make the best of this opportunity, and you can tell in that effort. Very nice person. చూసుకున్నప్పుడు ఎందుకంటే మాంటేజ్ సాంగ్ షాట్స్ లో ఆ బ్యాక్ షాట్ ఆయన ఒక ఆశ్రమం అని చెప్పేసి ఒక వెబ్ సిరీస్ వచ్చినప్పుడు ఐ రియలీ వాంట్ టు మెన్షన్ దిస్. ఎందుకంటే ఎక్కడో ఒక ఇంటర్వ్యూలో చదివాను, అపారెంట్లీ హీ వాజ్ అగైన్ యాజ్ యూ సెడ్ ఈజ్ అవుట్ ఆఫ్ వర్క్, ఇంట్లో కూర్చుని అలా ఉంటున్నప్పుడు ఇది వచ్చింది, ఇది వర్కౌట్ అయిన తర్వాత అప్పుడు ఐ డెంట్ వాంట్ మై కిడ్స్ టు సీ దేర్ ఫాదర్ జాబ్లెస్. సో నౌ యానిమల్ సక్సెస్ అయింది, ఇది సక్సెస్ అయింది నౌ, బట్ ఎక్కడ వచ్చేసి ఆయన అదొక హీస్ రెస్పెక్టింగ్ హిస్ జర్నీ, హీస్ రెస్పెక్టింగ్ హిస్ సెకండ్ ఇన్నింగ్స్, హీస్ నాట్ టేకింగ్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. హీస్ స్టిల్ ద సేమ్ పర్సన్, హీస్ స్టిల్ గ్రౌండెడ్. నౌ సీ ఎవ్రీబడి ఒకేసారి సక్సెస్ అయ్యారు ఒకే ఇయర్ లో. సన్నీ డియోల్ గారు వచ్చేసి గదర్తో, ఇక్కడ వచ్చేసి యానిమల్, అండ్ నౌ ఇయర్ బిగినింగ్ ఫస్ట్
సక్సెస్ వచ్చేసి ఇలాగ వచ్చింది. అవును. యూనో ఇన్ దట్ వే ప్రజ్ఞ ఈ సినిమాలో ఫైట్స్ కూడా చేశారు.